వివేకానంద సూరయే సచ్చిత్ సుఖ స్వరూపాయ స్వామినే తాపహారిణే స్వామినే తాపహారిణే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. యోగ సాధన కోసం సిద్ధంగా ఉన్న సాధకులకు, వారికి బోధించేందుకు చక్కటి విషయాలన్నీ కూడా తెలియజేస్తున్న అధ్యాపకులకు అందరికీ కూడా నా ప్రణామాలు, ఆశీస్సులు. మనం బ్లాక్ 1 ని, అంటే థియరీ పార్ట్ లో బ్లాక్ 1 ని పరిశీలించడం జరిగింది. ఇంకా ఈ రోజు నుంచి మనం బ్లాక్ 2 అనే ఆ రెండో బ్లాక్ లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇప్పుడు ఇందులో ఈ బ్లాక్ 2 ముందుగా బేసిక్ గా పరిచయం చేసుకోవాలి. ఇందులో ఏం నేర్చుకోబోతున్నాం ఈ బ్లాక్ లో అనే దాన్ని ఒకసారి పరిశీలిద్దాం. బ్లాక్ 2 లో సబ్జెక్ట్ ఏంటంటే స్ట్రీమ్స్ ఆఫ్ యోగా. స్ట్రీమ్ అంటే ఏమంటాం మనం? ప్రవాహము. అంటే యోగా అనేది నిరంతరం ప్రవహించే ఒక ప్రవాహం లాంటిది అనమాట. ఇప్పుడు ఒకసారి కనుక దీంట్లో మనం పడ్డాము అని చెప్పేసి అంటే ఆ ప్రవాహంతో పాటు వెళ్ళిపోయిన వాడే సుఖంగా తన లక్ష్యాన్ని చేరుకోగలుగుతాడు. ఎదురు ఇదే ప్రతి ఒక్కడు కూడాను తన లక్ష్యాన్ని చేరుకోలేడు. సరికదా ఉన్న శక్తి అంతా కూడాను వినిమయం అయిపోయి శక్తిహీనుడైపోతాడు అనమాట. కాబట్టి యోగా అనే ఈ ప్రవాహంలో మనం దూకిన తర్వాత అది తీసుకువెళ్లే మార్గంలోనే మనం వెళ్ళిపోవడం అనేది జరగాలి. ఆ విధమైన ట్యూనింగ్ మనం యోగాతో చేసుకోవాలన్నమాట. మానసికంగాను శారీరకంగా కూడాను ఈ ట్యూనింగ్ అనేది మనలో జరిగిపోవాలి. అప్పుడే మనం చేసే ఈ ఉద్దేశం నెరవేరుతుంది అనమాట. యోగా అనేది 4 మార్గాల్లో అనుసరించవచ్చును, అంటే 4 స్ట్రీమ్స్ అని చెప్పేసి అంటారు అనమాట. ఈ 4 మార్గాలు ఏంటి? స్వామి వివేకానంద ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. ఏం చెప్తారంటే వారు వర్క్, వర్షిప్, ఫిలాసఫీ అండ్ మెంటల్ స్టెబిలిటీ, లేదంటే మనో నిగ్రహం అని చెప్పేసి అంటాం కదా. ఆ, ఈ 4 కూడాను పని, పూజ, ఫిలాసఫీ అంటే తత్వం, మనో నిగ్రహం మైండ్ కంట్రోల్ అన్నమాట. ఈ 4టిని కూడాను 4 విధాలుగా ఉంటాయి. ఈ యాక్చువల్ గా కర్మయోగం అని చెప్పేసి అంటాం మనం. కర్మయోగం అంటే పని. ఈ పని చేయడమే అంటే మనం ఏదైనా పని చేసామంటే ఏదో ఒకటి ఆశించి చేస్తాం తప్పనిసరిగా. కానీ యోగా ప్రకారం పని అనే దాన్ని కర్మయోగానికి గనక అనుసంధానం కర్మయోగాన్ని మనం పని అని చెప్పేసి అని అనుకునేటట్టయితే కర్మయోగంలో ఫలితాన్ని ఆశించి పని చేయకూడదు. దాన్ని ఆ కార్యనిర్వహణ ఫలితాన్ని ఆశించి కాకుండా ఫలితం ఏదొస్తే అది అనుభవించండు, కానీ పని చేసేది మాత్రం ఆ, సంపూర్ణమైన ఏకాగ్రతతో, ఆ, ఒక పర్పస్ఫుల్నెస్ అండ్ మైండ్ఫుల్నెస్ అని చెప్పేసి అంటాం. 2 విషయాలు. పర్పస్ఫుల్నెస్ అంటే ఏంటి? మనం ఏం చేసినా సరే దానికి ఒక ఉద్దేశం అంటూ ఉండాలి. అంటే పని పాట లేకుండా, దానివల్ల ఏ ప్రయోజనం లేని పని ఏం చేయం కదా, అది పర్పస్ఫుల్నెస్, ప్రయోజనం. రెండోది ఏంటంటే చేసే పని నువ్వు ఏకాగ్రంగా చేయాలి. అంటే చేసే దాని మీద నీ సంపూర్ణమైన శక్తియుక్తులు, మానసికంగా దృష్టి, ఇవన్నీ కూడా నువ్వు పెట్టి పనిచేయాలన్నమాట. అది పర్పస్ఫుల్నెస్, మైండ్ఫుల్నెస్. ఈ రెండిటిని చేసినందువల్ల నీకు ఫలితాన్ని సంపూర్ణంగా సమగ్రంగా పొందగలుగుతావు. ఈ 4టిని ఏంటంటే కర్మయోగం అని చెప్పేసి అంటారు. మొదటిది అది పని. ఫలితం ఆశించకుండా, దానితో బంధించపడకుండా, అంటే చేస్తున్నాం పని అని చెప్పేసి అని నాకు ఇష్టమైన పని, ఇదంటే నాకు చాలా ఇష్టం అని నేను చేస్తున్నాను, దాంతో ఒకలాంటి అటాచ్మెంట్ మాత్రం ఏర్పరచుకోకూడదు. పని చెయ్యడం కేవలం పని చెయ్యాలి కాబట్టి చేస్తాం అనమాట. అలాగే రెండోది ఏంటంటే భక్తి యోగం. కర్మయోగం తర్వాత రెండో స్ట్రీము పూజ అని చెప్పేసి అంటాం కదా, భక్తి యోగం అనమాట. ఈ భక్తి యోగం ఏంటి? సంపూర్ణ శరణాగతి.
పరమాత్మ అని చెప్పేసి అని అనుకున్నప్పుడు పరమాత్మకి మనం ఏ విధమైన శరణాగతి పొందాలి? సంపూర్ణమైన శరణాగతి పొందాలన్నమాట. ప్రేమ, ప్రేమకి మరో పేరే భక్తి. కాబట్టి ఈ భక్తి యోగంలో మనం ప్రేమ గురించి, సంపూర్ణ శరణాగతి గురించి తెలుసుకుంటాం. మూడవది జ్ఞానయోగం. జ్ఞానయోగంలో మనం ఏం తెలుసుకుంటామంటే యోగా యొక్క ఫిలాసఫీ, యోగా యొక్క తత్వం. ఈ తత్వం ఏంటి, అసలు ఎందుకు యోగా చేయాలి, యోగా యొక్క అవసరం ఏంటి మనకి ఈ జీవితంలో, దాని యొక్క ప్రాధాన్యత ఏంటి అనే విషయాలన్నీ, దాని తత్వాన్ని దర్శిస్తాను అనమాట. చివరిగా రాజయోగం. రాజయోగం అంటే అది ఉన్నత శ్రేణికి చెందిన చేతన. దాన్ని మనం హయ్యర్ కాన్షియస్నెస్ అని చెప్పేసి అంటాం. ఈ హయ్యర్ కాన్షియస్నెస్ కి ఆ ఆచరణాత్మకమైన ప్రయాణం. హయ్యర్ కాన్షియస్ అంటే మనల్ని ఉద్ధరేది ఆత్మానం అవసాదయేత్ అంటారు కదా. ఉద్ధరేది ఆత్మనం, మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఎవరో వచ్చి ఏదో చేస్తారని చెప్పేసి అనే అభిప్రాయం, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరిచి నిదురపోకుమా అని చెప్పేసి అని అన్నారు. కాబట్టి మనం స్వయం కృషితోనే మనం ఏదైనా సరే సాధించాలి. దానికి తగ్గట్టుగానే మనల్ని మనం రూపొంది రూపొందించుకోవాలి. మన భవిష్యత్తుకి మనమే కారణం, మన విధికి కూడా మనమే కారణం. దీన్ని ఏ విధంగా కావాలి అనేది రూపుదిద్దుకోవలసిన అవసరం కూడా మనదే, అవకాశం కూడా మనదే అన్నమాట. వివేకానందులు స్వామి వివేకానంద ఈ నాలుగు వి- ఉమ్, ప్రయాణ ఐ మీన్ 4 స్ట్రీమ్స్ కి ఒక వివరణ ఇస్తూ, మార్గాలు వేరైన గమ్యం ఒక్కటే. అంటే మనకేమిటి, భక్తి యోగం, జ్ఞాన యోగం, రాజయోగం, కర్మయోగం అని చెప్పేసి అని 4 మార్గాలు ఉన్నాయని చెప్పేసి 4 స్ట్రీమ్స్ అని చెప్పేసి అనుకున్నాం కదా. నిజానికి ఇవి 4లాగా కనిపిస్తూ ఉన్నా సరే, ఏ ఒక్క మార్గాన్ని నువ్వు అనుసరించినా సరే ఖచ్చితంగా నువ్వు చేరేది పరమాత్మ, ఏకం కావడం, జీవాత్మ పరమాత్మతో అనుసంధానించబడటం. జీవాత్మ వేరు కాదు, పరమాత్మ వేరు కాదు, రెండు ఒక్కటేని యుజ్యతే ఇది యోగ అని చెప్పేసి అన్నారు కదా. కాబట్టి ఈ కలయిక ఉందే, అంటే నేను అనేది విడిగా లేదు, పరమాత్మ తత్వం అనేది విడిగా లేదు, రెండు ఒకటే అని తెలుసుకునేందుకు చేసే సాధన. కాబట్టి వారేమో సాధన కోసం చేసే ఆ మార్గాలు వేరైనా చేరే గమ్యం మాత్రం ఒక్కటే అని చెప్పేసి అన్నారు. అందుకనే మనం చేసే పనులను ఎలా చేయాలి, ఒక దైవ ఆరాధన చేస్తూ ఉన్నాం అన్న అభిప్రాయంతో ఏ పని చేసినా సరే ఇది ఒక ఆరాధన కింద భావించి చేయాలన్నమాట. అలాగే దాని తత్వాన్ని అర్థం చేసుకుంటూ మనస్సులో మనో నిగ్రహాన్ని పాటిస్తూ మీరు ఈ సాధన చెయ్యండి అంటూ వివేకానందులు మనకి ఒక ఉద్బోధ చేశారనమాట. ఈ బ్లాక్ 2 అనే దాంట్లో ఆ, ఏం చేయబడ్డదంటే ఒక్కొక్క మార్గం గురించి 18 శ్లోకాలు ఎన్నుకోబడ్డాయి. అంటే భక్తి మార్గం ఉందంటే, భక్తి యోగం ఉందంటే భక్తి యోగం నుండి 18 శ్లోకాలు, కర్మయోగం ఉందంటే కర్మయోగం నుండి 18 శ్లోకాలు, అలాగా భగవద్గీత నుంచి. ఎందుకంటే భగవద్గీత మనకి యోగా చేసేందుకు అన్ ఎన్ని విధాలైన, అంటే ఎన్ని స్ట్రీమ్స్ ఆఫ్ యోగా ఉందో అన్ని స్ట్రీమ్స్ ఆఫ్ యోగాని చాలా విపులంగా మనకి వివరించ వివరించబడే ప్రయత్నం చేయబడింది అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశిస్తూ ఉన్నట్టుగా. నిజానికి మనకి ఇది వ్యాస భగవానుడి దగ్గర నుంచి అందిన ఒక గొప్ప నిధి అన్నమాట. ఏ విధంగా అయితే మాస్టర్ మన ఆ పతంజలి యోగ సూత్రాల గురించి వివరణిస్తున్నారో, ఇది భగవద్గీత అనేది వ్యాస భగవానుడి చేత మనకు అందించబడిన, వ్యాస భగవానుడు అనే ఒక మహర్షి చేత మనకి అందించబడిన గొప్ప విలువైన జ్ఞానం అన్నమాట. దీన్ని ఇంత విలువైనది అంటూ మనం ఏమాత్రం కూడా చెప్పలేనిది. ఉపయోగించుకున్న వాడికి ఉపయోగించుకున్నంత విలువ ఇందులో మనకి లభిస్తుంది. యూనిట్ 1 జ్ఞానయోగ. ఇది మొత్తం మీద 5 యూనిట్ల కింద విభజించబడింది అనమాట. ఈ బ్లాక్ మొత్తం 5 యూనిట్ల కింద విభజించబడింది. యూనిట్ 1 ఏంటంటే రాజయోగ. రాజయోగ ఐ మీన్ యూనిట్ 1 జ్ఞానయోగ. జ్ఞానయోగ అంటే, జ్ఞానం అంటే ఏంటి, మనం ఇంటెలిజెన్స్ అని చెప్పేసి అంటాం, నాలెడ్జ్ అని చెప్పేసి అంటాం. నిజానికి చెప్పండి పాత్ ఆఫ్ విజ్డమ్ అన్నమాట ఇది. అంటే వైజ్, విజ్డమ్ కి
నాలెడ్జ్ కి తేడా ఉంది తెలుసా? నాలెడ్జ్ అని చెప్పేసి అంటే ఈ పంచేంద్రియాలతో భౌతిక ప్రపంచంలో అనుభవం ద్వారా మనం నేర్చుకునే విషయాలన్నిటినీ కూడాను ఒక చోట నిధి కింద చేరిస్తే అది నాలెడ్జ్ అని చెప్పేసి అంటాం. ఈ నాలెడ్జ్ ని కేవలం తెలుసుకున్నంత వరకే పరిమితం చేసి ఉంచేస్తే అది నాలెడ్జ్ కానీ మిగిలిపోతుంది. కానీ ప్రాక్టికల్ అప్లికేషన్ అంటే తెలుసుకున్న విషయాన్ని మనం మన నిత్యానుసంధానం జీవితంలో చేసుకుంటాం జరిగితేనే అది విజ్డమ్ అని చెప్పేసి అంటాం కదా, అది జ్ఞానం కింద మారుతుంది అనమాట. నాలెడ్జ్ అనేది విజ్డమ్ కింద పరిణమించాలి అని చెప్పేసి అంటే ప్రాక్టికల్ గా మన జీవితాల్లో దాన్ని అప్లై చేస్తూ ఉండాలన్నమాట. అప్లై చేస్తూ తద్వారా మనం ఫలితాలను తెలుసుకుంటాం కదా, ఈ ఫలితాలే మనల్ని విజ్డమ్ అని చెప్పేసి అంటాం. అలా చేసిన వాళ్ళనే వైజ్ మ్యాన్ అని చెప్పేసి అంటాం కదా. వైజ్ మ్యాన్ అనేది తలపండిన జ్ఞానముతో వృద్ధుడైన వాడు అనే విషయం చెప్తాం కదా. జ్ఞానంతో వృద్ధుడైన వాడే కాకుండా జ్ఞానాన్ని ఆచరణ పర్యంతం పెట్టి తద్వారా విషయాలు తెలుసుకుని తన జీవితంలో ఆచరించుకున్నవాడు అని అని అర్థం చేసుకోవాలన్నమాట. ఇది జ్ఞానం గురించి. ఇందులో 18 శ్లోకాలు తీసుకొని 18 శ్లోకాలకి కూడాను సింపుల్ గా వివరణ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు యూనిట్ 2 ఏంటంటే రాజయోగం. రాజయోగం పాత్ ఆఫ్ విల్ పవర్ అని చెప్పేసి అంట. పాత్ ఆఫ్ విల్ పవర్, అదేమో పాత్ ఆఫ్ విజ్డమ్ జ్ఞానయోగ. రాజయోగ అంటే పాత్ ఆఫ్ విల్ పవర్. విల్ పవర్ అంటే ఏంటి? సంకల్ప శక్తి. సంకల్ప శక్తికి సంబంధించి భగవద్గీత నుండి 18 శ్లోకాలు తీసుకొని వాటి వివరణ ఇవ్వడం జరిగింది అనమాట. యూనిట్ 3 భక్తి యోగ. పాత్ ఆఫ్ ఎమోషన్ కల్చర్ అని చెప్పేసి అంటే భక్తి అంటే నిజం చెప్పండి ఒక విధంగా ఎమోషన్ అనమాట. ప్రేమ, శరణాగతి ఇవన్నీ కూడా ఎమోషన్ కి సంబంధించినవి. భావోద్వేగాలు అని చెప్పేసి అంటాం కదా. ఎమోషన్ అంటే భావోద్వేగాలు. భావోద్వేగాలు సంస్కారాల గురించిన వివరాలు, దానికి సంబంధించిన 18 శ్లోకాలు ఎంపిక చేయబడి మనకి వివరించబడ్డాయి అన్నమాట. యూనిట్ 4 కర్మయోగం. కర్మయోగం దీని కాన్సెప్ట్ ఏంటి? మనకి జ్ఞానంతో కూడిన కర్మ నిర్వహణ. దీనికి సంబంధించి భగవద్గీత నుండి 18 శ్లోకాలు ఎంపిక చేయబడి మనకి వివరించబడ్డాయి. యూనిట్ 5 ఏంటంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ, అంటే భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పేసి అంటాం కదా. భిన్నత్వంలో ఏకత్వం, మార్గాలు వేరైనా సరే గమ్యం ఒకటే అనే దాన్ని అది ఏమిటి అనేది మనకి అర్థం చేసేటట్లుగా ఈ విషయంలో ఈ యూనిట్ లో ఇది మనకు వివరించబడింది అనమాట. ఈరోజు మనం జ్ఞానయోగ అనే యూనిట్ 1 ని మనం పరిశీలిద్దాం. ఇప్పుడు ఇది ఏ విధంగా నిర్మించబడింది అని చెప్పి ఒక స్ట్రక్చర్ ఉంటుంది కదా. ఈ స్ట్రక్చర్ ఏంటంటే ముందుగా పరిచయం, దాని ఉద్దేశం, అర్హత అంటే జ్ఞానయోగం చేసేందుకు సాధకుడికి కావాల్సిన అర్హతలు, ఎలిజిబిలిటీ అని చెప్పేసి అంటాం కదా. తర్వాత డైమెన్షన్స్ ఆఫ్ రియాలిటీ, అంటే దాన్ని ఏమంటామంటే వాస్తవికత యొక్క పరిమాణం. వాస్తవికత అంటే ఏంటంటే మనకి వాస్తవ లోకంలో ఉన్నాం కదా మనం, ఎగ్జిస్టెన్షియల్ రియాలిటీ అంటాం కదా, రియల్ అన్నమాట. ఈ రియల్ ప్రపంచంలో మనం నేర్చుకునే జ్ఞానాన్ని ఏ విధంగా అప్లై చేయాలి. జ్ఞాని యొక్క గుణాలు, అంటే ఇప్పుడు జ్ఞానం పొందినవాడు ఏ విధమైన ప్రవర్తన చేస్తాడు, వాడికి ఏ విధమైన గుణాలు వాడికి నేర్చుకున్నందువల్ల లభిస్తాయి. తర్వాత ఎదిగేందుకు సాధనాలు, అంటే ప్రతిదానికి కూడా ఒక టూల్స్ కావాలి కదా. ఈ టూల్స్ ఏంటి? టూల్స్ ఫర్ గ్రోత్, ఎదిగేందుకు కావలసిన సాధనాలు. హయ్యర్ డైమెన్షన్ అంటే ఉన్నత స్తరాలు. అంటే ఇప్పుడు మామూలుగా మనం చేసేదంతా కూడా ఎందుకు చేస్తున్నాం? మనం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకునేందుకే కదా, ఆ ప్రయత్నంలోనే ఉన్నాం కదా మనం. కాబట్టి ఆ ఉన్నత స్థరాలు అనేవి ఎలా ఉంటాయి అనే విషయం తెలియాలి కదా మనకి, అది తెలియజేసే ప్రయత్నం అనమాట. తర్వాత అట్ ద టైమ్ ఆఫ్ డెత్, ఇంత జ్ఞానం నేర్చుకున్నావు, మరణం తప్పించగలమా లేదా అనే ఆలోచనతో ఉండి మరణం అనగానే భయం పడుతూ అయ్యో నేను మరణిస్తానా అనే ఉద్దేశంతో ఉన్నావంటే ఇంత చేసిన యోగం కూడా నీకు ఫలితం లేనిదే అయిపోతుంది. కాబట్టి మరణ సమయం అనేది ఏంటి, మరణ సమయంలో మన మానసిక స్థితి, మన శారీరక స్థితులు ఏ విధంగా ఉంటాయి అని దాని గురించిన వివరాలన్నీ కూడాను మరణ సమయంలో ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్. తర్వాత అల్టిమేట్ గోల్, చరమ లక్ష్యం, అంటే ప్రతిదానికి ఒక లక్ష్యంతో కదా మనం చేస్తూ ఉన్నాం. ఈ జ్ఞాన యోగం యొక్క చరమ లక్ష్యం ఏంటి అని చివరిలో సారాంశం, సమ్మరీ.
సో ఫార్ మనం ఏ విషయాలు నేర్చుకున్నాం అనే దాని యొక్క సమ్మరీ అన్నమాట. చివరిలో మాదిరి ప్రశ్నలు సమాధానాలు ప్రతి చాప్టర్ కి ఉంటాయి కాబట్టి అది చివరిలో ఉంటాయి అవి. ఇప్పుడు ముందుగా పరిచయం. పరిచయం ఏ విధంగా చేయబడింది? భగవద్గీత నుండి 18 శ్లోకాలను ఎంపిక చేసి జ్ఞానయోగ సంగ్రహం అనే పేరున అందిస్తున్నారు అనమాట. ఈ జ్ఞానయోగం అంటే మీకు వీటి ద్వారా మనకి అంటే ఈ 18 శ్లోకాల వల్ల అసలు జ్ఞానయోగం అంటే ఏంటి అనే విషయం మనకి పరిచయం అవుతుంది. ఈ 18 కూడాను 8 స్తరాల్లో మీకు పరిచయం అవుతాయి. ఆ మొదటి 2 శ్లోకాలు కూడా జ్ఞానయోగం అంటే ఏమిటో పరిచయం చేస్తే, మూడోది సాధకుడి అధ్యాపకుడి అర్హతలను, 4 నుండి 8 వరకు వాస్తవం అంటే రియాలిటీ, అసలు ఎందుకు, అసలు ఏమిటి ఈ జ్ఞానయోగం యొక్క ఉపయోగం మన జీవితంలో ఏంటి అనే దానికి రియాలిటీ యొక్క వివిధ స్తరాలు అంటే డైమెన్షన్స్ కు. ఈ 9వ దాంట్లో జ్ఞాని యొక్క గుణాలు, 10 నుండి 14 వరకు కూడా ఈ ఎదుగుదలకు అవసరమైన పరికరాలు, 15 15వది జ్ఞానయోగ ఉన్నత స్తరాలు, 16వది మరణ సమయంలో ఏం జరుగుతుంది అనే వివరాలు మనకి అందజేయబడ్డాయి. ఈ అన్నమయ కోశాన్ని మనం ఎలా వదిలేస్తామో వివరిస్తుంది. చివరి 2 శ్లోకాలు కూడా జ్ఞాని పొందే అంతిమ లక్ష్యం, అల్టిమేట్ గోల్ అనేది ఏంటి అనే దాన్ని మనకి ఆ చివరి 2 శ్లోకాలు కూడా తెలియజేస్తాయి అనమాట. అంటే ఈ విధంగా మొత్తం మీద సబ్జెక్ట్ అంతా కూడాను చక్కగా మనకి ఏదో కరతల అమలకం అని చెప్పేసి అంటాం. కరతలంలోనే అమలకం ఉండేట్టుగా. దీని రహస్యం ఏంటి తెలుసా? అమలకం అని చెప్పేసి అంటే ఉసిరికాయ, అది రాతి ఉసిరిని అంటారు అనమాట. రాతి ఉసిరిలో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే అది షడ్రుచులను కలిగి ఉంటుంది. అంటే 6 రుచులు మనం తినే వాటిలో ఉంటాయి కదా, తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు, ఇలాగా ఈ 6 రుచులు కూడా కలిపి ఒకే దాంట్లో ఉన్నది అమలకం అన్నమాట. ఈ అమలకం మన చేతిలో ఉంటే ఏంటి లాభం అని చెప్పేసి అంటే, ఈ ఇంగ్లీష్ వైద్యం ప్రకారం చెప్పేదన్నీ కూడా మనం తినే తిండిలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, రెగ్యులేట్ విటమిన్లు, మినరల్స్, ఫ్యాట్స్ అని 4 విధాలుగా ఉన్నాయి అని చెప్పేసి అని పోషక పదార్థాలు ఇలా ఉంటాయని చెప్పారు. కానీ భారతీయ ఆలోచన తత్వశాస్త్ర ప్రకారం నిజంగా పోషణ వచ్చేది రసాస్వాదన వల్ల. రసం అంటే సారము, ఈ సారం అంటే రుచి. పండుకి సారం ఏంటి? రసం. ఆ రసం ఏంటి? నాలుకకి తగలగానే స్వాద్ అని చెప్పేసి అంటాం, ఆస్వాదించడం అని చెప్పేసి అంటాం. సో ఇవన్నీ కూడాను ఒక రుచిని వ్యక్తం చేయడానికి వచ్చేది. ఆ రుచి మనకి ఎక్కడ తెలుస్తుంది? నాలుగుతో తెలుస్తుంది. సో నాలుగుకి తగలగానే నీకు ఈ రుచి వెంటనే శరీరానికి పోషణ అందుతుంది అన్న విషయం మైండ్ కి మెసేజ్ విడిపోయి, ఆ తినబోయే అన్నం దాని రుచి ఆస్వాదిస్తూ తిన్న వారికి పోషణ బాగా జరుగుతుంది అన్న విషయం మనకి మన తత్వశాస్త్రం ప్రకారం ఉంటుందన్నమాట. నిజమైన పోషణ అనేది కేవలం ఇంగ్రీడియంట్స్ అంటే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అలాంటి వాటిలో లేదు, రుచులోనే ఉన్నది అన్న విషయం అనమాట. అది కరతల అమలకం అని చెప్పేసి అంటే, అంటే అంత తేలిగ్గా మనకి 6 రుచులు కలిసిస్తుంది కాబట్టి కేవలం ఒక ఉసిరికాయ తిన్నందువల్ల నీకు ఈ 6 రుచుల పదార్థాలు తింటే వచ్చే లాభం ఒక్క ఉసిరికాయ వల్ల వచ్చేస్తుంది అనమాట. అందువల్లనే మనం కరతలామలకం అనే పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం అనమాట. ఈ జ్ఞానయోగంలో మొదటిది ప్రథమ పాదం ఏంటంటే శ్రవణం, లిజనింగ్ అండ్ హియరింగ్ అని చెప్పేసి అంటే ఇప్పుడు నేను చెప్తూ ఉన్నాను, మీరు విషయాలు వింటూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అనమాట? శ్రవణం చేస్తూ ఉన్నారు అనమాట. ఆ, అంటే ఇప్పుడు ఒక ఉపన్యాసాన్ని వినడమే కానీ, అంటే కేవలం వినడం ఒకటే కాదు శ్రవణం అంటే. శ్రవణం అంటే విషయాలు తెలుసుకోవడం అన్నమాట. అందులో మనకి ఏదైనా ఒక ఉపన్యాసాన్ని వినడం కానివ్వు, ఒక మంచి విషయం ఉన్న ఒక పుస్తకాన్ని చదవడం కానివ్వండి, ఒక మంచి వీడియో చూడడం కానివ్వండి, ఇవన్నీ కూడా శ్రవణం కిందే వస్తాయి. ఈ శ్రవణం ద్వారా మనకి విషయాలు అనేవి తెలుస్తాయి అన్నమాట. ఏదైనా విన్న తర్వాత ఏం చేయాలి? దాని గురించి ఆలోచించాలి. ఆలోచించి దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఈ విషయం గురించి తర్కించాలి. మనసులో మళ్ళీ మళ్ళీ ఆ విషయాన్ని గురించే పునః పునః ఆలోచిస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు మన జీవితంలో దాన్ని ఆచరించేందుకు అనుగుణంగా
ఈ విషయం గురించిన సమస్త పరిజ్ఞానాన్ని కూడాను, పూర్తి వివరాలని మనం ఏ అధ్యాపకుల దగ్గర నుంచి అయితే ఈ విషయాన్ని నేర్చుకున్నామో ఆ అధ్యాపకుల దగ్గర నుండి మనం మరిన్ని వివరాలు, దాన్ని పరిప్రశ్న అని చెప్పేసి అంటాం కదా, మళ్ళీ మళ్ళీ ప్రశ్నించి మరి మన అధ్యాపకుల దగ్గర నుంచి విషయాలు సంగ్రహించాలన్నమాట. ఈ విషయాన్ని, ఈ పద్ధతిని ఏమంటామంటే మనం నిధి ధ్యాసనం అంటాం. శ్రవణం, మననం, నిధిధ్యాసనం అని చెప్పేసి అంటాం. సో ఈ మూడు విధాలుగా మనం విషయాల్ని తెలుసుకుంటాం అన్నమాట. కాంటెంప్లేషన్ అని చెప్పేసి అంటాం. తెలుసుకున్న విషయాలు ఏదైతే సత్యాలుగా నలుగురు ఆచరించి అంగీకరించి ఆచరించారో ఆ జీవిత సత్యాల గురించి తర్కించడం, అర్థం చేసుకోవడం, ఈ సాధన అంటే ప్రాక్టీస్ ఉంటుంది కదా, ఇది గాఢమైన ధ్యానం. ఇందాక మీకు మాస్టారు ధ్యానం గురించి చెప్పారు, డీప్ మెడిటేషన్ అని చెప్పేసి అంటాం. ఆ డీప్ మెడిటేషన్ అంటే ఏంటి? మనల్ని మర్చిపోయే సమాధి స్థితి అనమాట. సమాధి, సమాధి అన్న పదానికి అర్థం ఆ మన సమాధులు గోరీదుడులు కాదు. అంటే యాక్చువల్ నిజంగా అది కూడా ఒక విధమైన ఇదే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ భౌతికమైన ఏది కూడాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు కాబట్టి సమాధి, మన జ్ఞానము లేదంటే మన బుద్ధి సమస్థితిలో ఉండడం, సమచిత్తత అని చెప్పేసి అంటాం కదా, అది సమాధి. ఈ స్థితి చేరుకున్న తర్వాత మనకి ఏంటంటే మనం అంటూ విడిగా ఏమి ఉండం. అంటే సమాధి స్థితి వేరే, మనం వేరేగా ఉండము. రెండూ ఏకం అయిపోవాలి. నువ్వు నీ ఎగ్జిస్టెన్స్ గురించే నువ్వు మర్చిపోయేటట్టుగా నీ ఆ స్థితిలో మునిగిపోయిన దాన్నే మనం సమాధి అని చెప్పేసి అంటాం అనమాట. ఈ సమాధిలో గాఢంగా ధ్యానంలో నిమగ్నమైన వాళ్ళు ఈ సమాధి స్థితిని అనుభవిస్తారు. ఆ నేను అంటే నిజమైన నేనంటే ఏంటి? ద రియల్ మీ అనేది ఇన్ఫినిట్ కాన్షియస్నెస్. అంటే ఇది కేవలం ఇది మాత్రమే కాదు, ఈ శరీరానికే పరిమితం కాదు. నేననేది అనంతమైన విశ్వంలో కూడా సర్వత్రా వ్యాపించి ఉన్న ఆ అనంతమైన విశ్వచేతన, ఆ యూనివర్సల్ కాన్షియస్నెస్ అని చెప్పేసి అంటాం కదా, అది. నిజం చెప్పాలంటే యూనివర్సల్ కాన్షియస్నెస్ అనే దాని స్థితి ఏంటంటే ఆనందమయ స్థితి, సంపూర్ణమైన ఆనందం అన్నమాట. ఇంకా దానికి అవధి లేని ఆనందం. అంటే ఒక పరిధి కానీ పరిమితి కానీ లేని ఆనందం. అదే మనం శరీర కోశాలు, పంచకోశాలు ఉన్నాయి కదా, పంచకోశాల్లో దాన్ని ఏమంటాం మనం? ఆనందమయ కోశం అని చెప్పేసి ఉంటాం అనమాట. ఈ ఆనందమయ కోశం ద్వారా మనకి ఈ ఈ విషయం అనుభవంలోకి వస్తుంది కాబట్టి దాన్ని మనం జ్ఞానం పొందామని చెప్పేసి అంటాం. జ్ఞానోదయం అయ్యింది అని కూడా మనం వ్యవహరిస్తాం అనమాట. ఎప్పుడైతే ఈ ఆనందమయ కోశంలో సంపూర్ణమైన ఆనందంలో మునిగిపోతావో కేవల ఆనందమే ఉంటుంది, బ్రహ్మానందమే ఉంటుంది. నువ్వంటూ వేరే ఉండవు. నువ్వు ఉన్న స్థితే బ్రహ్మానంద స్థితి. నీకు ఆ స్థితికి తేడా లేదు, రెండు ఒకటే. అదే సమాధి, అదే జ్ఞానము, అదే జ్ఞానోదయము. ఈ జ్ఞానోదయం అంటే దాన్ని మనం ఇంగ్లీష్ లో ఏంటంటే రియలైజేషన్ అని చెప్పేసి అంటాం. యోగదా సత్సంగాలు సెల్ఫ్ రియలైజేషన్ అని చెప్పేసి అంటారు. అంటే నీ గురించి నువ్వు ఎరుకలోకి రావడం అనమాట. నీ గురించి నీకు అవగతం కావడం, ఇది రియలైజేషన్. ఈ రియలైజేషన్ అనేది మనకి ఈ జ్ఞాన యోగంలో జరుగుతుంది. అయితే ఇప్పుడు జ్ఞానం అనేది వచ్చింది, ఇంకా వచ్చి రాగానే అక్కడితో అంతమైపోతుందా? నిజానికి రాగానే అక్కడితో ది ఎండ్ మాత్రం కాదు. యాక్చువల్ గా దట్ ఈస్ ద బిగినింగ్. ఆ వచ్చిన తర్వాత ఏం చేయాలి? దాన్ని, వచ్చిన జ్ఞానాన్ని స్థిరపరచాలి. స్థిరపరచాలంటే తెలుసుకున్న విషయాల్ని మనం ఆచరణలోకి పెట్టుకోవాలి. పెట్టి ఆచరణ ద్వారా ఫలితాలు పొంది అప్పుడు ఆ జ్ఞానం ఉమ్, జీవంతో తొణికిసలాడుతుంది. దీన్ని మనం ఏమంటామంటే ఒక విధంగా జీవించి ఉండగానే, అంటే ఎప్పుడు ఏదో చనిపోయిన తర్వాత ఆ మనకు ఈ జీవనం నుంచి విముక్తి లభించింది అని చెప్పేసి అంటే కాదు.
ముక్తి మోక్షం అని చెప్పేసి అంటే మనం బ్రతికి ఉండగానే మనల్ని పట్టి బంధించే బంధనాల నుండి విముక్తులు కావడం, ఇది నిజమైన జీవన్ముక్తి అన్నమాట. దీనికి కావలసిన విషయాలు ఏంటి అనేది కూడా మనకి ఈ జ్ఞాన యోగం ద్వారా తెలుస్తుంది అన్నమాట. మరణ సమయంలో ఏం జరుగుతుంది అని చెప్పేసి అంటే ఈ జీవన్ముక్తుడు అని చెప్పేసి అంటే జీవన్ముక్తుడు అంటే జీవితం ద్వారా పట్టి బంధించబడిన ఏ బంధాలు కూడా లేని వాడి కదా జీవన్ముక్తుడు అయ్యేటప్పుడు. అలాంటి వాడు మరణ సమయంలో ఏం చేస్తాడంటే ఎలాగా నేను విముక్తుడిని అన్న విషయం ముందే తెలుసు. సరికదా ఆఖరి బంధం ఏంటంటే ఈ భౌతిక శరీరం. ఈ భౌతిక శరీరం అనే బంధాన్ని నుంచి కూడా నేను విముక్తుడిని అవుతున్నాను అన్న జ్ఞానంతో మరణిస్తాడు. కాబట్టి ఆ మరణం ఎంత హాయిగా ఉంటుందంటే, అయ్యో నా శరీరాన్ని నా శరీరాన్ని నేను వదిలేస్తున్నానే అన్న విషయంతో ఉన్నప్పుడు, నా అనే పట్టి బంధించిన విషయం వల్ల నీకు, ఆ బంధనం వల్ల, అటాచ్మెంట్ వల్ల నీకు దుఃఖం కలుగుతుంది అనమాట. నీ సొంతదేదో పోతుందే, అది వదిలేయాల్సి వస్తుందే అని అప్పుడు దుఃఖం కలుగుతుంది. ఈ జ్ఞానం వచ్చిన తర్వాత ఆ దుఃఖం నుండి మనం విముక్తులం అయిపోతాం. ఆ జ్ఞ- ఆ- అది ఆ దుఃఖం మనల్ని ఏమాత్రం కూడా అంటదు, చేరదు అనమాట. జాబాలి ఉపనిషత్తు అని చెప్పేసి అంటాడు. జాబాలి ఉపనిషత్తులో దీని గురించి ఏం చెప్తారంటే, నా స పునరావర్తతే, నా స పునరావర్తతేతి. అంటే ఇది శాశ్వత కలయిక. ఇది ఈ స్థితికి చేరిన వారు వెనుదిరిగి చూడరు, చూసేది లేదు. అప్రాణో అమానో శుభ్రో అక్షరాత్ పరతః పరం అని ముండకోపనిషత్తులో చెప్తుంది. అంటే అప్రాణో, అక్కడ ప్రాణం లేదు. హమానో, మనస్సు లేదు. శుభ్రో, మనస్సు లేదు, తెలివి లేదు. కేవల ప్రగాఢమైన నిశ్శబ్దం ఉంది. శుద్ధమైన భావాతీత స్థితి ఉంది. దీన్ని విదేహ ముక్తి అంటూ నిర్వచించారు మన పెద్దలు. ఇదే మోక్షం, శాశ్వతానందం, పూర్ణ జ్ఞానం, సంపూర్ణ అధికారం, శక్తి, ఇవన్నీ కూడా. అలాగే ఈ శక్తికి చేరుకున్న వాళ్ళు విశ్వాన్ని ఆ సృష్టించడం కానీ లయం చేయడం కానీ స్థితిలో సాధ్యమవుతుంది. అంటే ఇదేదో గొప్ప మ్యాజిక్ మాయా వచ్చి సృష్టాన్ని ఆ భూమ్ భుహ అని చెప్పేసి అనగానే ఏదో సృష్టించబడటం, అది అలాగే ఇంకో మంత్రం చెప్పగానే మాయమైపోవడం, అది కాదు. సృష్టించడం అని చెప్పేసి అంటే ఈ విశ్వాన్ని, నీ జీవితం చాలా అందంగా కనుక జీవించడం జరగడం, అలాగే నీ వలన నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడాను సౌకర్యాలని, సంతోషాన్ని అనుభవించడం, దానికి కావలసిన నీ ప్రపంచాన్ని అందరికీ ఆమోదయోగ్యమైన, అందరికీ ఆనందకరమైన ఒక ప్రపంచాన్ని నువ్వు సృష్టించగలుగుతావు. ఇది సృష్టించడం అంటే. అలాగే నీ చేసే పనుల వల్లే నీ ఆనందాన్ని కానీ, నీ చుట్టుపక్కల ఉన్న వారి ఆనందాన్ని కూడా తీసివేయగలవు కూడాను. కాబట్టి అంటే దుఃఖాన్ని కలుగజేయగలవు, సంతోషాన్ని కలగజేయగలవు. సంతోషాన్ని కలగజేస్తే సృష్టించడం, దుఃఖాన్ని కలగజేస్తే గనక అది లయం చేయడం అన్నమాట. ఈ రెండు శక్తులు కూడాను సంపూర్ణంగా నీకు లభిస్తాయి. ఆ శక్తుల్ని వినియోగం చేయడం అనేది చాలా యుక్తంగా ఉంటుంది ఆ స్థితిలో. అలాగే ఆ యుక్తత వచ్చినందువల్ల ప్రపంచానికి హితమే జరుగుతుంది తప్పితే, ఆ స్థితిని, ఆ శక్తిని మీరు ఇప్పుడు దీని ద్వారా పొందగలుగుతారనమాట. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిన తర్వాత కేవలం ఏముంటుందంటే ప్యూర్ కాన్షియస్నెస్ ఉంటుంది. అంటే శుద్ధమైన చేతన. ఈ శుద్ధమైన చేతన ఉన్నప్పుడు చేతన వేరే, నువ్వు వేరే అంటూ ఏమి ఉండవు. ఆ అనంత విశ్వంలో ఉండే చేతన నువ్వు ఒక్కటే అన్న విషయం తెలుస్తుంది అనమాట. ఇది మనకి అర్థం కావడం కోసం ఆ, శ్రీ రామకృష్ణ పరమహంస ఒక చక్కటి కథ, ఒకటి ఉపమానం కింద చెప్పేవారు అనమాట. ఏంటంటే సముద్రం ఎంత లోతుంది అని కనుక్కోవాలని ఒక ఉప్పు బొమ్మకి, అంటే సాల్ట్ డాల్ అని చెప్పేసి అంటాం. అంటే మనకి పంచదార చిలకలు అవి తెలుసు కదా, పంచదార బొమ్మలు. అలాగే ఉప్పుతో కూడా బొమ్మలు చేసేవాళ్ళు అనమాట. ఆ ఉప్పుతో తయారు చేయబడిన ఒక బొమ్మకి ఒక రోజు ఒక ఐడియా వచ్చిందంట.
ఈ సముద్రం నుంచి నేను వచ్చాను. ఈ సముద్రం ఎంత లోతు ఉంటుంది అని చెప్పి చూద్దాం అనుకుందంట. చూద్దాం అనుకుని ఏం చేసింది? సముద్రంలోకి దూకిందంట. దూకిన తర్వాత ఏమవుద్ది? నీరు తగలగానే ఉప్పు కరిగిపోతుంది. కరిగిపోయి ఏమైంది? ఎంత లోతుందో చూస్తానికి దిగిన బొమ్మ లోతుకి అంటే అడుగుకి చేరే లోపే సముద్రం నీటిలో కలిసిపోయి ఆ ఉప్పు కింద మారిపోయింది. ఇది మనకి వర్తిస్తుందన్నమాట. ఏ విధంగా అంటే అనంత విశ్వాన్ని, అనంత తత్వాన్ని, పరమాత్మని తెలుసుకోవాలనే ప్రయత్నంతో మనం ఈ యోగాల్లోకి దూకాం. దూకిన తర్వాత ఏమైంది? ఆ యోగ యొక్క అడుగు భాగానికి చేరకుండానే మనకి మనం వేరే కాదు, పరమాత్మ వేరే కాదు అన్న జ్ఞానం ఉదయించినందువల్ల మనం అంటూ వేరే లేకుండా పరమాత్మ కోసం ప్రయత్నం చేస్తున్నాం కదా, తెలుసుకోవాలని పరమాత్మ అనేది, ఆ ప్రయత్నం కూడా నిశ్శేషం అయిపోతుంది అనమాట. అయిపోయి మనం అంటూ మిగలం, కేవలం శుద్ధ చేతన స్థితి మాత్రమే ఉంటుంది అన్న విషయం మనకు అర్థం చేసేందుకోసం శ్రీరామకృష్ణ పరమహంస ఈ విషయాన్ని చెప్పేవారు అనమాట. ఇప్పుడు రెండోది ఏంటంటే, ఇదంతా పరిచయం. ఇప్పుడు ఉద్దేశం ఏంటి అసలు? ఈ యూనిట్ లో జ్ఞానయోగ పరిచయం, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన శ్లోకాల నుండి ఉంటుంది. అంటే ఇది ఆ, జ్ఞానయోగ సంగ్రహం అని వ్యాస పుష్పాంజలి అని ఒక పుస్తకం ఉందన్నమాట. దాంట్లో జ్ఞానయోగానికి సంబంధించిన ఈ శ్లోకాలు ఈ విధంగా చెప్పబడతాయి. అహో బత మహత్తాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. ఇది భగవద్గీతలో 1వ చాప్టర్ లో 45 శ్లోకం అన్నమాట. అహోబత మహత్తాపం కర్తుం వ్యవసితా వయం. కటకట రాజ్య సుఖాల మీద ఉన్న ఆశతో మనం మన బంధువుల్నే చంపడానికి ఉద్యమించడం అనే మహాపాపానికి ఒడికట్టాం కదా అని అర్జునుడికి అర్జున విషాద యోగంలో ఓ, ఈ ప్రశ్న వస్తుందన్నమాట. తన సొంత వాళ్ళు ఎంతటి దయనీయమైంది, మనకి ఏమైంది అసలు? మనం మన బంధువులు, ఎదురుగా చూస్తే అందరూ మన బంధువులు, ఆ కజిన్స్ అని చెప్పేసి అంటాం కదా, ఈ కజిన్స్ వీళ్ళంతా కూడాను. తర్వాత గురువులు, మనకి విద్యలైతే నేర్పించిన ఆ గురువులు, అలాగే మన వంశానికే ఆది పురుషులైన భీష్మ పితామహులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎదుటి సైన్యంలో ఉన్నప్పుడు యుద్ధం అంటే చంపడం లేదా చావడం, ఈ రెండు. కాబట్టి వీళ్ళని చంపడం అనే ఒక హీన కృత్యానికి కూడా సిద్ధమయ్యామే. ఎందుకోసం చేస్తున్నాం ఇదంతా కూడాను అంటే ఉంది. ఆబ్జెక్టివ్ ఏంటి? రాజ్యం. రాజ్యం కోసం కదా ఈ గొడవలంతా వచ్చింది. ఈ రాజ్యం, మరి దాని వలన పొందే సుఖాలు. రాజ్యం ఉంటే ఆ సుఖాలన్నీ కూడా ఆటోమేటిక్ గా వస్తాయి. ఇవి అన్ని ఆలోచనలో వచ్చాయి అర్జునుడికి. ఉం? ఈ యుద్ధం చేయడానికి ఇష్టపడలే. ఏమన్నాడు? పోతే పోనివ్వు, రాజ్యాన్ని దుర్యోధనుణ్ణి ఏలుకోనివ్వు, ఆ ధర్మ నిర్వహణ అనే పేరుతో జరగబోతున్న ఈ రక్తపాతాన్ని నేను భరించలేను అని శ్రీకృష్ణ పరమాత్మతో అర్జునుడు తన విషాదాన్ని వ్యక్తపరిచేశాడు అనమాట. నిజం చెప్పాలంటే ఏమైంది? యుద్ధంలోకి దిగిన తర్వాత యుద్ధాన్ని నిర్వహించడమే యోధుడి యొక్క లక్షణం. కానీ యుద్ధంలో పిరికితనం పనిచేయదు. ఇలాంటి ఏదో ఆ, ఆధ్యాత్మిక చింతన ఉండవచ్చు. తర్వాత ఆ, జీ- జీవహింస కూడదన్న విషయం అవి యుద్ధం రాకముందే ఉండాలి. కానీ యుద్ధ రంగంలోకి దిగిన తర్వాత యోధుడు యుద్ధం మాత్రమే చేయాలి. కానీ ఇక్కడ అర్జునుడికి ఏమైంది? యుద్ధ ధర్మాన్ని నిర్వహించకుండా త్యజించాడనమాట. ఇప్పుడు తన ధర్మాన్ని గుర్తు చేయవలసిన అవసరం శ్రీకృష్ణ పరమాత్మకి వచ్చి అప్పుడు 700 దాదాపు శ్లోకాలు ఉన్న భగవద్గీత ఆవిర్భవించడం జరిగింది. అది మనల్ని అందరినీ ఉద్ధరించేందుకు శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా చెప్పించడం జరిగింది అనమాట వ్యాస భగవానుడి చేత. ఏది మంచిది అనే ఒక తులన భావన, అంటే ఒక ఆ, ఎంపిక, ఏది మంచిది అని చెప్పేసి అన్నప్పుడు అదే ఇది మంచిదా అది మంచిదా అని చెప్పేసి అని ఒక త్రాసులో రెండు సిబ్బుల్లో ఉంటే గనక ఆ ఇటు అటు డోలాయమాన స్థితిలో ఉందన్నమాట. అర్జునుడి మనస్సు అప్పుడు అయోమయంలో పడింది. విద్యుక్త ధర్మం గొప్పదా,
నీతి శాస్త్రం అంటే ఎథిక్స్ గొప్పవా, లేదంటే డ్యూటీ గొప్పదా అనే ప్రశ్న ఆయనకి ఎదురొచ్చింది. ప్రేమ, జాలి, త్యాగం అనేవి మనిషికి ఉండే లక్షణాల్లో, ధర్మాల్లో చాలా ఉత్తమమైనవి అని చెప్పేసి అంటారు. అందుకని రక్తపాతం కంటే యుద్ధ త్యాగమే మేలు. ఇరు సైన్యాల మధ్యలో రథంలో నిలబడిన అర్జునుడి మనస్సులో ఇలాంటి ఒక అలజడి జరుగుతూ ఉంది. మంచి చెడుల మధ్య యుద్ధం జరిగింది తన మనస్సులోనే. అతని మనస్సు ఇటువంటి అయోమయంలో పడి భ్రమిస్తూ ఉన్నప్పుడు ఆ భ్రమ నుండి బయటికి తీసుకురావాల్సిన అవసరం గుర్తించిన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు వంక చూస్తాడు. చూస్తే ఆ అజేయమైన గాంధీవం కదా, అర్జునుడి చేతిలో ఉండే గాంధీవం అనే ధనస్సు, అది ఎవరు కూడాను ఆ యుద్ధంలో దాని ఎదురుగా నిలబడి సమాధానం చెప్పగలిగిన వాడు ఉంటూ ఉండేవాడు కదట. అలాంటి గాంధీవం అర్జునుడి చేతిలోంచి జారి క్రింద రథంలో పడిపోయిందంట. అప్పుడు అర్జునుడి స్థితిని వర్ణిస్తారు. వేపధుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాంధీవం సంస్రతే హస్తాత్ త్వచ్చైవ పరిదహ్యతే. కృష్ణ, నా పరిస్థితి చూడు. ఈ శరీరం అంతా వణుకుతుంది, రోమాలన్నీ కూడా నిక్కబుడుచుకున్నాయి. చేతిలో ఉన్న గాంధీవం జారిపోతుంది, నా ఒళ్ళంతా మండిపోతుంది. అపిచేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైనా వృజినం సంతరిష్యసి. అర్జున, ఒకవేళ పాపాత్ముల కంటే నీవు అతి పాపాన్ని చేసిన వాడవైతే ఆ సమస్త పాపాల సముద్రాన్ని కూడా జ్ఞానం అనే తెప్ప మీద తేలికగా దాటేయగలవు అని కృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తాడనమాట. ఇప్పుడు రెండోది మనకి అర్హత. అసలు జ్ఞానయోగం ఆచరించడానికి మనకి కావలసిన అర్హతలు ఏంటి అనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా తెలియజేశాడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా, ఇది లక్షణం. ఉపదేక్షంతి తే జ్ఞానం అంటే ఇటువంటి జ్ఞానాన్ని నువ్వు తత్వవేత్తలకు అయిన జ్ఞానులకు తద్విద్ధి ప్రణిపాతేన సాష్టాంగ ప్రణామం చేసి సమయం చూసి పరిప్రశ్నేన సేవయా వినయంగా ప్రశ్నించి సేవయా వారికి సేవ చేసి వారి వలన తెలుసుకో. వారు తప్పక నీకు ఉపదేశం చేయగలరు. ఏదైతే జ్ఞానం, ఇది చెయ్యవచ్చా, ఇది చేయకూడదా అనే ఒక డైలమాటిక్ స్టేట్ లో పడ్డాడు కదా, అయోమయ స్థితిలో పడినప్పుడు అర్హత లభించిందనమాట అర్జునుడికి. ఏ విధమైన అర్హత అంటే ఇవి చెప్పబడింది. అది మనందరికీ కూడా ఈ విధమైన అర్హత ఉన్నప్పుడే యోగం గురించి తెలుసుకోవాలనే ఆ లక్షణం అన్నమాట ఇది. ఈ లక్షణం వచ్చిన తర్వాత మాత్రమే మనకి విషయం ఉపదేశించబడుతుంది. ఇప్పటికి డైమెన్షన్స్ ఆఫ్ రియాలిటీ అని చెప్పేసి అంటాం. నిజం అంటే ఏంటి, నిజం అనేది ఎలా ఉంటుంది, వాస్తవికం అనేది ఏంటి, వాస్తవిక ప్రపంచం అనేది ఏంటి, ఈ స్థరం ఎలా ఉంటుంది అంటే, నజాయతే మ్రియతే వా కదాచి నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. నజాయతే మ్రియతే వా కదాచి, ఆత్మ ఎప్పుడు పుట్టడం అనేది ఉండదు. అలాగని ఇది వరకు లేకుండా ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. ఇప్పుడుండి పోని ఆ తర్వాత కాలంలో మళ్ళీ లేకుండా పోయేవాడు కాదు. ఈ ఆత్మ అనేది జనన మరణములు లేనిది, ఇది శాశ్వతం, పురాతనం. శరీరం చంపబడిన ఈ ఆత్మకి చావు లేదు అన్న విషయాన్ని, వాస్తవికతని, ఈ వాస్తవం తెలుసుకో అర్జున
అని కృష్ణ పరమాత్మ చెప్తాడు అనమాట. వేదా వినాశినం నిత్యం య ఏన అజవ్యయం కథం స పురుష పార్థ కం ఘాతయతి హంతికం. ఓ అర్జున, ఈ ఆత్మనెవడు జనన మరణాలు లేనివాడుగా కాని, నాశరహితుడుగా కాని, నిత్యుడుగా కాని తెలుసుకుంటాడో అలాంటి వాడు ఒకడిని చంపించగలడా, చంపగలడా? ఆత్మ ఎప్పుడు పుట్టించలేము, సావు లేదు అన్న విషయం తెలిసిన తర్వాత మనం చంపగలమా ఎదుటి వాళ్ళని? అలాగే ఇంకొకరి చేత చంపించగలమా? ఈ రెండు మనం చేయలేం. ఆత్మ గురించిన రియాలిటీ ఇది, వాస్తవిక స్థానం అన్నమాట. ఇది తెలుసుకోవాలి. అలాగే నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో న శోషయహి మారుతః. ఈ ఆత్మను ఆయుధాలేవి ఛేదించలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడుపలేదు, గాలి ఎండించలేదు. అచ్ఛేద్యోయమద్దాహ్య యమక్లేద్యో శోష్య చ నిత్య సర్వగతస్థాణు రచలోయం సనాతనః. అచ్ఛేద్యో, ఆత్మ ఛేదింపజాలదు, దహింపజాలడు, తడుపబడజాలడు, ఎండింపబడజాలడు. ఇతడు నిత్యుడు, సర్వవ్యాపి, స్థిరస్వరూపుడు, నిశ్చలుడు, పురాతనుడు. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగ క్షేమ ఆత్మవాన్. అర్జున, వేదాలు, అందులో ముఖ్యంగా కర్మకాండ అనేది ఉందే, ఈ త్రిగుణాత్మకమైన ప్రపంచం అంటే సంసారంలోని విషయాలను తెలిపేవిగా ఉంటాయి. నువ్వు త్రిగుణాలను వదిలేశావు, ద్వంద్వాలు లేవు, నిరంతరం సత్వగుణాన్నే ఆశ్రయించిన వాడవు, యోగం గాని క్షేమం గాని కావాలి అనే దృష్టి లేని వాడవు. ఈ లక్షణాలున్న ఆత్మ గురించిన జ్ఞానం తెలుసుకున్న ఆత్మజ్ఞానివిక అంటూ అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ రియాలిటీ స్తరాలని చెప్పేసి అంటాం కదా, ఆ రియాలిటీ స్తరాల్ని పరిచయం చేస్తాడనమాట. ఇప్పుడు జ్ఞాని యొక్క లక్షణాలు చెప్తాడు, క్వాలిటీస్ ఆఫ్ ఎ జ్ఞాని. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతిన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. ఓ అర్జున, ఎప్పుడు మనిషి తన మనస్సునందు ఉన్నట్టి కోరికలను సంపూర్ణంగా వదిలేస్తాడో, ఆత్మయందు నిర్మల చిత్తంతో నిరంతరం తృప్తిని పొందుతుంటాడో, అప్పుడు మాత్రమే అతడు స్థితప్రజ్ఞుడు అని చెప్పబడతాడు. ఈ స్థితప్రజ్ఞత గురించిన వివరణ అన్నమాట ఇది. అలాగే టూల్స్ ఆఫ్ గ్రోత్ అని చెప్పేసి ఉంది కదా, ఎదిగేందుకు సాధనాలు ఏంటవి? ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి శుభప్రదంగా నశించిపోతావంట, అంటే సంపూర్ణంగా నశించిపోతావన్న విషయం చెప్తున్నాడు. ఇలాగా ధ్యాయతో విషయాన్ పుంసః, విషయ చింతన ఎంతటి అనర్థానికి దారి తీస్తుంది అంటే, విషయాలంటే లౌకిక ప్రపంచంలో ఉంటూ విషయ భోగాల్ని అనుభవించడంలోనే నిమగ్నమైపోయిన వ్యక్తి ఆ విషయ చింతన, దాని గురించి ఆలోచిస్తూ ఇది పొందాలి, ఇది తినాలి, ఇది పొత్తుడుక్కోవాలి, ఇదిదే నాకు కావాలి, ఈ కోరిక తీరాలి అనే విషయాల్లో పడి నిరంతరం కొట్టుకుంటున్న వాడు ఏ విధంగా నశించిపోతాడో ఈ రెండు శ్లోకాల్లో మనకి వివరించబడింది. విషయ భోగాలు గురించి ఆలోచిస్తున్న మనిషికి
ఆ విషయాలపైనే ఆసక్తి కలుగుతుంది. అంటే అవి పొందాలని ఆలోచన అదే వస్తుంది. అలాగే ఈ ఆసక్తి వలన ఏం జరుగుతుంది? కోరిక పుడుతుంది. అలాంటి కోరిక తీరకపోతే క్రోధం కలుగుతుంది. అలా కలిగిన కోపం వలన అవివేకం, అంటే ఉన్న వివేకం పోతుంది. దాని వలన తనను తాను మరిచి తనకుండే ఆ బుద్ధి కూడా నశిస్తుంది. ఇలా బుద్ధి నశించడం అంటే ఏంటి? అతను సంపూర్ణంగా నాశనమైనట్టు అనమాట. అందుకని మనం చూడు, ఏదన్నా వాడు తప్పు పని కాదని ఏదైనా కూడని పని చేస్తూ ఉన్నప్పుడు, ఎరా బుద్ధి లేదు అని చెప్పేసి అని అంటూ ఉంటా. అంటే బుద్ధి అనేది ఏంటి? ఇంటెలిజెన్స్. నువ్వు నేర్చుకున్న విషయాన్ని ఆచరణ పర్యంతం తెచ్చి నువ్వు దాని వలన పొందిన ఆ విజ్డమ్, ఆ వైజ్నెస్ లేదే. బుద్ధికి ఇంతటి గాఢమైన అర్థం ఉందన్నమాట. బుద్ధి అని కేవలంగా మనం ఆ పదాన్ని ఉపయోగించేస్తూ ఉంటాం. కానీ బుద్ధి అంటే ఆ జ్ఞానముతో కూడిన ప్రవర్తన సంబంధించిన విషయం మనలో నిక్షిప్తమై ఉండుట. దాన్ని మనం బుద్ధి అని చెప్పేసి అంటాం అనమాట. మనిషికి మనిషి కూడా ఏమంటాం మనకు, 84 లక్షల జీవరాశుల్లో మానవుడు కూడా ఒకడు. అలాగే జంతువునాం నరజన్మ దుర్లభం. అంటే ఇప్పుడు 4 కాళ్ళతో కానివ్వు, 2 కాళ్ళతో కానివ్వు నడిచేవి ఈ జంతువులన్నిట్లోనట నరజన్మ దుర్లభం అయింది. అంటే కానీ ఈడు జంతువే కానీ ఆ బుద్ధి, జ్ఞానము, విచక్షణ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీడు ప్రత్యేకత సంపాదించుకున్నాడు. దుర్లభమైన నరజన్మ నీకు లభించిందిరా, దీన్ని ఉపయోగించుకో అనే విషయం చెప్పడానికి అంటారు కదా మరి. అలాంటప్పుడు ఈ మనిషికి, జంతువుకి 4 విషయాల్లో సామీప్యత ఉంటుంది. అవి ఏంటవి? భర్తృహరి అనే ఆయన నీతి శతకం రాశాడు. భర్తృహరి నీతి శతకం అంటాం మనం. అందులో ఇలాగ చెప్పబడింది అనమాట. ఆహార నిద్రా భయమైథునం చ సామాన్యమేతత్ పశుభిర్నరాణాం బుద్ధిర్హి తేషాం అధికో విశేషో బుద్ధిర్విహీనః పశుభిః సమానః. ఆహార నిద్ర భయ మైథునం. మనుషుల్లాగానే పశువులు, జంతువులు ఆహారాన్ని సేవిస్తాయి. అలాగే మనలాగానే అవి కూడా నిద్రిస్తాయి. మనం భయపడ్డట్టుగానే అవి కూడా భయపడతాయి. మనం ఏ విధంగా సంతానం పొంది మన జాతిని అభివృద్ధి చేసుకుంటున్నామో అదే విధంగా అవి కూడా సంతానాన్ని కలయిక ద్వారా పొందుతూ ఉంటాయి. మరి మనుషుల ప్రత్యేకత ఏంటి? తెలియాలి కదా. అన్ని ఈ 4 లక్షణాలు కూడాను జంతువులకి మనకి సమానంగా ఉన్నప్పుడు మనం కూడా జంతువుల కింద లెక్క. మరి మనిషికి విశేషం ఉండాలి కదా, ప్రత్యేకత. అదేంటంటే డిస్క్రిమినేషన్ ఎబిలిటీ అని చెప్పేసి అంటాం. అంటే విచక్షణ. ఆ విచక్షణ అనే బుద్ధి మనిషికి ఉన్నందువలన ఆ మనిషికి ఏంటంటే ఎంపిక చేసుకునే స్వతంత్రం కదా. ఫలానా పండుగ కావాలి, ఫలానా ఆహారం కావాలి అని మనం చూస్ చేసుకొని ఎంపిక చేసుకొని మరీ తెచ్చుకుంటాం. జంతువులకి అది లేదు. ప్రకృతిలో ఏది లభిస్తే అది. అంటే ఇప్పుడు మన పెంపుడు జంతువుల నుంచి కాదు, మనం ఏదేస్తే తింటాయి. వాటికి కాదు, నాకు ఇవాళ దొద్దు, ఇది కావాలి, ఇది కావాలి, ఇదొద్దు, అది కావాలి అని ప్రకృతిలో పెరిగే ఏ జంతువు కూడా ఉండదు. జంతువుకి ఏది లభిస్తుందో ఆ లభించిన దాంతోనే తృప్తి పడాలి. స్వేచ్ఛ, స్వతంత్రం, ఎం- ఎంపిక చేసుకునే స్వతంత్రం దానికి అసలు లేదు. ఈ ఎంపిక చేసుకునే స్వతంత్రం మనకుంది కాబట్టే మనిషి జంతువు కన్నా ఉన్నతుడయ్యాడు. ఇప్పుడు అది లేని మనిషిని ఏమంటాం మనం? అరే జంతువులాగే అయితే వాడు ఒక జంతువుతో సమానం అండి. పశుభి సమాన. ఈ విచక్షణ లేనివాడు పశుతో సమానం అంట. రాగద్వేష నియుక్తైస్తు విషయాని ఇంద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. తు అని చెప్పేసి వాడి నియుక్త ఇస్తూ అని చెప్పేస్తున్నాను కదా. ఈ తు ఎందుకు వాడేది? తు అనేది కానీ అన్నమాట. స్వాధీనమైన మనస్సు కలవాడు, రాగద్వేషాల రహితుడై, తనకు అధీనములై ఉన్న ఇంద్రియాల చేత తనను పోషించే అన్న పానాది విషయాలు అనుభవిస్తున్నవాడైన మనశ్శాంతిని పొందుతున్నాడు. ఇవాడు స్వాధీనమైన మనస్సు కలవాడు, రాగద్వేషాలకు అతీతుడై
తనకు అధీనమై ఉన్న ఇంద్రియాల చేత తనను పోషించి అన్నపాన ఇవన్నీ పొందుతున్నా సరే అటాచ్డ్లీ డిటాచ్డ్ అని చెప్పేసి అంటాం అనమాట. ఎందుకంటే ఇతడు ఆ ఆ ఎంపిక గల స్వతంత్రం ఉన్నా సరే ఆ పొందిన దాంతో తృప్తి చెందే తపన తృప్తి చెందే తత్వం కలిగిన వాడనమాట. వాడు మనశ్శాంతి పొందుతాడు. నీ ఆత్మను అనంతాత్మతో అనుసంధానం చెయ్యి. అది సర్వత్రా వ్యాప్తమై ఉన్న వాస్తవికత. ఇది నిజమైన రియాలిటీ అని చెప్పేస్తాం. మరి సర్వత్రా ఈ బయట ఉన్న ప్రపంచంలో చూస్తూ ఉన్నాం కదా మనం, సర్వత్రా వ్యాపించి ఉన్నది అది. ఆ ఇది ఇది రియాలిటీ, ఇది సత్యం. దాన్ని ఏమంటే ఆల్ పర్వేజివ్ రియాలిటీ. సర్వత్రా వ్యాపించి ఉన్న వాస్తవికత అంటే ఆల్ పర్వేజివ్ రియాలిటీ. ఇది మనిషికి చక్కటి సంతోషాన్ని అందిస్తున్నట. యోగ సాధన. యోగ సాధన అంటే నిజానికి అబ్జర్వేషన్. సాధన అంటే అబ్జర్వేషన్. ఏదైతే చూసామో చూసిన దాన్ని మనం గ్రహించి అది ఆపాదించుకొని అనుసరించడం అన్నమాట. విషయ భోగ, విషయోపభోగ అని చెప్పేసి అంటాం మనం. అంటే మెటీరియలిస్టిక్ ప్లెజర్స్ ని అందించే వస్తువులు అనమాట. ఈ వస్తువుల్ని మన జ్ఞానేంద్రియాలు గమనించినప్పుడు, ఒక రుచికరమైన పదార్థం లేదంటే ఇష్టమైన పండు ఇలా కనిపించినప్పుడు ఆకర్షణ కలుగుతుంది. లేదు, నీకు ఇష్టం లేని పదార్థాన్ని చూసినప్పుడు వికర్ష, అబ్బా అది వద్దు అనే వికర్షణ కలుగుతుంది. ఇందుకు కారణం ఏంటి? మనం ఇష్టాలు మనకి ఆల్రెడీ మనకి ఫలానాదంటే ఇష్టం, ఫలానాదంటే అయిష్టం అని ఉండడం అనమాట. అది మనం నిర్ణయించుకున్నాం. అంటే గట్టిగా ఇష్టపడటం కానీ లేదా గట్టిగా ఇష్టపడకపోవడం కానీ ఈ దీనికి కారణం ఏంటి? మన జ్ఞాపక శక్తి ఇందులో మనకి నిక్షిప్తమై ఉంది, ఇష్టము అయిష్టము అనేది. ఈ ప్రభావం ఎక్కువ. కాబట్టి మన ప్రవర్తనని మార్చుకునేటట్టయితే ఈ జ్ఞానేంద్రియాలను విషయాల వైపు పరుగు పెట్టనివ్వకుండా ఆపవచ్చు. ఇది ఇష్టాలు అనేవి ఎక్కడున్నాయి? మనలోనే ఉన్నాయి. ఒక వస్తువు పైన ఇష్టం ఏర్పరచుకోవడం కానీ, ఒక వస్తువు పైన అయిష్టం ఏర్పరచుకోవడం కానీ అది మన దగ్గరే ఉంది. కాబట్టి ఇష్టానికి కానీ అయిష్టానికి కానీ కూడా తావు లేని ఒక సమచిత్త స్థితిని మనం సాధించవచ్చు. అది యోగ వలన మాత్రమే సాధ్యపడుతుంది. అది జ్ఞాన యోగం ద్వారా మనకి ఆ ఆ వి- ఆ విచక్షణ అనే జ్ఞానం లభిస్తుంది అన్నమాట. ఆకర్షణ వికర్షణ అనే దాన్ని ఇష్టాల్ని తగ్గించండి. ఇప్పుడు ప్రాధాన్యత అని చెప్పి అంటే ఇది నాకు తప్పనిసరిగా కావాలి, అది లేని జీవితం ఎందుకు అని ఒక వస్తువుకి మనం చాలా ప్రాధాన్యత ఇచ్చేస్తాం అనమాట. ఈ ప్రాధాన్యత అంటే దాన్ని ఏమంటాం? ప్రిఫరెన్స్ అని చెప్పేసి అంటాం. ప్రిఫరెన్స్ తగ్గించి ఈ విషయ భోగాలు ఉన్నాయి కదా వాటి పట్ల సాక్షి భావాన్ని, ఓకే దొరికింది తిన్నాం, లేదంటే లేదు, ఇది కావాలి, ఇది ఎలాగైనా ఇవాళ తెచ్చుకొని తినాలి, ఇవాళ తెచ్చుకొని పొందాలి, ఇది పొందిన దాన్ని అనుభవించాలి అనే ఆ అటాచ్మెంట్ లేకుండా న్యూట్రల్ గా సాక్షి అంటే చూస్తున్నాం, దొరికింది తిన్నాం, దొరికింది కట్టుకున్నాం, దొరికింది చేశాం. ఒక ఇష్టం కానీ ఒక ప్రిఫరెన్స్ కానీ ఇది వద్దు అది కావాలనే వీటన్నిటి నుంచి కూడాను మనల్ని మనం దూరం చేసుకునే అవకాశం ఉద్ధరేదాత్మనాత్మానం. మనల్ని మనం మాత్రమే ఆ విధంగా రూపుదిద్దుకోవచ్చు అన్నమాట. ఈ ఆకర్షణ వికర్షణలు నియంత్రించి ఆ, నియంత్రించడానికి మనకి ఒక ఉదాహరణ చెప్తారనమాట. ఓ తోటలోకి వెళ్ళాం. మనం వెళ్ళినప్పుడు ఒక అందమైన రోజా పువ్వు ఉంది అక్కడ. ఆ రోజా పువ్వు చూస్తున్నప్పుడు వెంటనే ఒక గులాబీ కాదు, చాలా గులాబీలు ఉన్నాయి ఆ తోటలో. దానివల్ల ఒక చక్కటి గులాబీల సుగంధం ఆ ఏరియా అంతా నిండిపోయింది అనమాట. నువ్వు తోటలోకి అడుగు పెట్టగానే ఎంతో అందంగా ఎర్రగా ఉన్న ఆ గులాబీ పూలు కనిపించినాయి. మంచి సుగంధం గాలిలో వచ్చి ఆ సుగంధాన్ని కూడా అనుభవించావు. ఇప్పుడు దీనికి నీ ప్రతిచర్య అంటూ ఒకటి ఉంటుంది. ఏంటది? అబ్బా,
ఇంత అందమైన ఇంత సుగంధాన్ని ఇస్తున్న ఈ గులాబీ పువ్వు నాకు కావాలి అంటే ఏమైంది వెంటనే నాకు కావాలి అన్న ఆలోచన రాగానే నువ్వు దానికి ఆకర్షితుడవు అయ్యావు. ఇప్పుడు మనకి సాధన ఎలా ఉండాలి? దాని దాని అందాన్ని దాని వాసనని కూడాను యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నది ఉన్నట్లుగా ఆనందించడం. దాని పట్ల ఇది నాకు కావాలి, ఇది నాది, నా స్వంతది అనే పొజిటివ్నెస్ అని చెప్పేసి అంటాం కదా. పొజిటివ్నెస్ అంటే ఉమ్, 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 నా సొంత వస్తువు అనే ఆ బుద్ధి, ఆ ఆలోచన లేకుండా ఉండడం జరగాలి. అంటే ఇప్పుడు నీకు అక్కడే ముందు చూడగానే నాకు కావాలి అనిపించవచ్చు, కానీ ఇది కేవలం ఆ పువ్వు యొక్క అందం, ఆ వాసన ఈ రెండు అనుభవించడం వరకు మాత్రమే. ఇది నాకు చెందినది కాదు అన్న విషయం కూడా నీ మనసులోనే నువ్వే పుట్టించుకోవచ్చు అన్నమాట. నువ్వే దానికి అనుగుణంగా ప్రవర్తించవచ్చు. ఇప్పుడు ఆకర్షణ ఉన్నట్టుగానే ఆ వికర్షణ. వికర్షణ అంటే రిపల్షన్. అట్రాక్షన్ అంటే ఆకర్షణ, రిపల్షన్ అంటే వికర్షణ. ఈ వికర్షణ ఏంటి? దీన్ని కూడా అధిగమించాలి. పలానాది నాకు ఇష్టం లేదు, ఆ ఇష్టం లేదు, అది వస్తే నేను భరించలేను, వాడంటే నాకు ఇష్టం లేదు, వాడు ఇక్కడికి వచ్చాడా నేను అసలు ఏమాత్రం కూడా భరించలేను, నేను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను అని ఇలాంటిది ఏదన్నా వచ్చాం. లేదంటే ఏదో వెళ్తూ ఉన్నప్పుడు నీకు ఇష్టం లేని వాసన సుగంధం కాకుండా దుర్గంధం వచ్చింది, అబ్బా అని చెప్పి వెంటనే కాదు, నువ్వు వీటి పట్ల కూడా సాక్షిభావం వహించాలి. ఎలాగంటే వాళ్ళ మీద ఉన్న ద్వేషం అనే దాన్ని కనుక పక్కన తీసేస్తే నువ్వు ఏ వ్యక్తి వచ్చినా సరే వాడిని వాడు వచ్చాడు కాబట్టి ఉన్నాడు అంతవరకే. అలాగే ఈ వాసన వచ్చింది కాబట్టి, అహితమైన వాసన, దుర్గంధం వచ్చింది, వచ్చింది ఆ ప్రదేశంలో ఉంది, ఆ ప్రదేశంలో ఉండగా నువ్వు అక్కడి నుంచి దాటిపోతావు కదా. కాబట్టి అది ఎంతవరకు ఉంటుంది? అక్కడి నుంచి ఉన్నంత వరకు కూడా కాసేపు ముక్కు మూసుకుంటే పని అయిపోతుంది. అంతేగాని దాని మీద ప్రత్యేకంగా దాన్ని అసహించుకోవడం, ప్రత్యేకంగా దాని మీద వికర్షణ తెచ్చుకోవడం ఇది కూడదు అన్న విషయం కూడా మనకి తెలియజేస్తుంది అనమాట. ఇది గనక తెలిసి మనం ఈ రెండు గనక ఆచరించగలిగామంటే మన ఇంద్రియాలని చెప్పేసి అంటాం కదా, ఇది మన 5 జ్ఞానేంద్రియాలు, వాటికి అనుగుణంగా పనిచేసే 5 కర్మేంద్రియాలు ఉన్నాయి కదా, ఈ ఇంద్రియాల మీద మనం ఆధిపత్యాన్ని పొందినట్లే. దానికే మనకి గీతలో ఒక చెప్తారు, దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖేషు అను ఉద్విగ్న మనః సుఖేషు విగత స్పృహ. దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోవడం, అయ్యో ఉమ్, నా అంత దురదృష్టవంతుడు లేడు, ఇంతటి దుఃఖం నాకే రావాలా అంటూ ఎక్కడ లేని దుఃఖాన్ని పొంది మరింతగా కుంగిపోవడం. అలాగే సుఖేషు, ఆహా నన్ను మించిన వాడు లేడు, ఈ సుఖం అంతా నాదే, అబ్బా నాలాంటి సుఖభోగ జీవి ప్రపంచంలో మరొక్కడెవడో లేడు అని విగత స్పృహ అంటే ఈ ఒంటి మీద స్పృహ పోయి అంతగా పొంగిపోవడం అన్నమాట. ఈ కుంగు, ఈ పొంగు, వీత, రాగ, భయ, క్రోధ. వీత అంటే కుంగిపోవడం, రాగ అంటే పొంగిపోవడం, భయం భయపడిపోవడం, క్రోధం నా వాడిని ఏం చేస్తానో చూడు అని ఆ కోపం, అతి కోపం అన్నమాట. ఇవన్నీ కూడాను స్థితధీర్ మునిరుచ్యతే. వీటిని గనక అదుపులో ఉంచిన వాడు మాత్రమే ముని అని చెప్పబడతాడు. ముని అన్నదానికి అర్థం ఏంటి? మౌనశీలనాత్ ముని ఒకటి, మననశీలనాత్ ముని అంటే తెలుసుకున్న విషయాన్ని మననం చేస్తూ ఉంటాడు కదా, వాడు మాట్లాడడం. మననం చేసేవాడు తనలో తనే చిత్తం రమ్యతే అంటారు, తనలో తనే రమిస్తూ ఆ విషయాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు కాబట్టి వాడు మౌనంగా ఉంటాడు అనమాట. మౌనంగా ఉండేవాడు ముని. స్థితధీహి, ఈ స్థితిలో ఉన్నవాడు ముని రుచ్యతే. ముని అని చెప్పేసని, మౌని అని చెప్పేసని అంటే ఉద్వేగాలు చల్లబడిన వ్యక్తి అనే విషయం భగవానుడు మనకి ఈ శ్లోకం ద్వారా తెలియజేశాడు అనమాట. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నా చేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్ఠతి.
ఈ మనో నిర్మలత్వాన్ని కలిగే మనస్సు నిర్మలత్వం పొందేసరికి మనిషికి సర్వ దుఃఖాలు కూడా ఉపశమించబడతాయి. ఈ మనసు నిర్మలంగా ఉన్నవాడికి బుద్ధి పరమాత్మ యందు అతి త్వరగా స్థిరపడుతుంది. యః సర్వత్రానభిస్నేహ తత్ర వ్యాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. ఎవరైతే సర్వ విషయాలు యందు అంటే దేహం, బంధుజనం, మనం అనుభవించే భోగాలు, వీటన్నిటి మీద అభిమానం లేకుండా ఉంటాడో, అశుభం శుభం అశుభం ఏది సంభవించినా సరే వాటి పట్ల సంతోషాన్ని కానీ దుఃఖాన్ని కానీ పొందని వాడై ఉంటాడో అట్టి వ్యక్తి స్థితప్రజ్ఞుడు అని చెప్పబడతాడు. ఇప్పుడు చివర్లో ఉన్న వాటికి వస్తాం అనమాట. హయ్యర్ డైమెన్షన్స్ గురించి ఏం చెప్పబడింది? ఉన్నత స్థరాలు అంటే ఇప్పుడు నువ్వు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి నిన్ను నువ్వు ప్రతిరోజు కూడా సాధన ద్వారా నిన్ను నువ్వు ఉన్నత స్థితికి పంపించుకుంటూ ఉన్నావు కదా. ఇప్పుడు ఆ చేరుకోపోయే ఉన్నత స్థితి ఎలా ఉండాలి, ఆ స్థరం ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది అని కూడా మనకు తెలియాలి కదా అని చెప్తాడనమాట హయ్యర్ డైమెన్షన్స్ గురించి. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతో మునేః. యా నిశ సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి. సమస్త ప్రాణులకు అంటే సామాన్యంగా ఉండే జనాలకి ఏది పరమార్థ తత్వం అనేది ఉందే అది రాత్రిలాగా కంటికి కనిపించకుండా ఉంటుందో. రాత్రి ఏమన్నా మనకి ఏదైనా కనిపిస్తాయి? రాత్రి అంతా చీకటి ఉంటుంది. చీకటి అంటే వెలుగు లేకపోవడం, వెలుగు లేదంటే వస్తువులు ఏమి కనబడకపోవడం కదా. ఇప్పుడు మామూలుగా సామాన్య జనాలకి ఇది పరమార్థ తత్వం ఎలాంటిదంటే చీకటి లాంటిదంట. పరమార్థ తత్వం అక్కడే ఉంటుంది కానీ మనకి వెలుతురు లేనందువల్ల కనబడదు. దాని యందు ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు మేల్కొని ఉంటాడు. అంటే ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడుకి అది పగల కింద లెక్క అనమాట. ఆ వెలుతురు కింద వచ్చి పరమాత్మ తత్వం ఆడు దర్శించగలుగుతాడు. దాన్నే ఆత్మావలోకనం అని చెప్పేసి అంటాం మనం. ఆత్మావలోకనం చేస్తూ ఉంటాడనమాట. ఇప్పుడు దేని యందు సామాన్య జనులు మెలకువగా ఉంటారో అంటే ఆసక్తితో ప్రవర్తిస్తూ ఉంటారో దాని పట్ల ఈ పరమార్థ తత్వాన్ని దర్శించే మునీంద్రులకు ఆసక్తి ఉండదు. అంటే వాళ్ళు ఈ విషయాల పట్ల మెలకువగా ఉండరు. ఇది వారికి రాత్రి అన్నమాట. ఎలాగైతే మన సామాన్య జనులకి పరమాత్మ తత్వం రాత్రి కింద ఉంటుందో వీళ్ళకి ఈ ప్రాపంచిక వస్తువులపై ఉండే మమత లేనందువల్ల వీరు ఆ వాటి మీద ఆసక్తి ఉండదు. ఇది వారికి చీకటి కింద లెక్క అనమాట. మనకేం పరమాత్మ చీకటి అయితే, పరమాత్మ కనబడకుండా ఉన్నట్టయితే సామాన్య జనాలకి, మునీంద్రులకి ఏమవుతుందంటే వాళ్ళకి ప్రాపంచిక విషయాలు చీకటి అవుతాయి అన్నమాట. మరణ సమయంలో ఏంటి అనేది మనకి టైమ్ ఆఫ్ డెత్, ఎట్ టైమ్ ఆఫ్ డెత్ ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యావహార్ వ్యావహార్ వ్యాహరత్ మామనుస్మరణం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరణ్మా మనుస్మరణం య ప్రయాతి త్యజేందేహం త్యజాందేహం యత్ ప్రయాతి త్యజాందేహం సా యాతి పరమం గతిం. ఇప్పుడు ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ. ఓం అనే ఒక పదాన్ని మనం ఎప్పుడు వాడుతూ ఉంటాం కదా. ఓంతోనే మొదలు పెడతాం ఏది మొదలు పెట్టినా సరే. ఎందుకని చెప్పేసి ఓం ప్రణవం అని చెప్పేసి అంటాం. ఈ ప్రణవానికి ఉండే విశేషం ఏంటంటే ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ. ప్రణవం వేరే ఏం కాదు, కేవలం బ్రహ్మతత్వం ఆ ఒక్క ఓం అనే అక్షరంలో నిక్షిప్తమై ఉందన్నమాట. కాబట్టి ధ్యానం చేసేవారు, జపం చేసేవారు ఓంతో మొదలు పెడతారు. అంటే ఏ మంత్రానికైనా సరే మరింత శక్తినిచ్చేది ఏంటంటే ఓం. నారాయణాయ అంటే ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం శ్రీమాత్రే నమః.
అలా ఎక్కడ నీకు ఓం కలిగినా, అందుకని మనం యోగా మొదలు పెట్టే ముందు 3 సార్లు ఓంకారాన్ని చెప్పి అప్పుడు మనం మొదలు పెడతాం. ఎందుకంటే పరబ్రహ్మ అనేది ఉంటే గనక అది అక్షర రూపం దాలిస్తే ఆ అక్షర రూపమే ఓం అన్నమాట. పరబ్రహ్మానికి వాచక రూపమైంది ఓం. ఈ ఒక్క అక్షరాన్ని ఉచ్చరిస్తూ నన్నే ఎడతెగక చింతిస్తూ శరీరాన్ని వదులుతాడో అతడు మోక్షాన్ని పొందుతున్నాడు. మోక్షం అంటే ఏంటి? సర్వోత్తమ జ్ఞానం. నేను ఈ జీవాత్మ కాదు. నేను ఈ శరీరాన్ని కాదు. నేను జీవాత్మను, కానీ పరమాత్మ యొక్క ఒక శకలాన్ని. సో పరమాత్మకి నాకు ఆ తేడా లేదు అన్న జ్ఞానం ఉంది కదా. ఈ జ్ఞానాన్ని ఓం అనే ఒక అక్షరాన్ని నిరంతరం కూడా పఠిస్తూ మననం చేస్తూ మరణ సమయంలో కూడా ఓంని వదలకుండా పట్టుకు వెళ్ళేవాడికి ఖచ్చితంగా మోక్షం లభిస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్మ మనకి భగవద్గీతలో ఉపదేశించాడు. ఇంకా చివరిగా అల్టిమేట్ గోల్ అనే దాని గురించి చెప్తాడు. చరమ లక్ష్యం. అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నాం? ఎందుకు అర్జునుడికి ఈ జ్ఞానయోగం ఉపదేశించబడేవలసి వచ్చింది? అర్జునుడి వంకతో మనందరికీ కూడాను ఈ జ్ఞానయోగాన్ని, దీనికి ఒక లక్ష్యం ఉండాలి కదా. ఏంటి ఆ అంతిమ లక్ష్యం అనే దాన్ని కనుక చూస్తే, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి మాచిరేణాధిగచ్చతి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతే ఇంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి ఆచిరేణ అధిగచ్చతి. శ్రద్ధ గలవాడికి మాత్రమే జ్ఞానం లభిస్తుంది. గురువాక్యం, శాస్త్రవాక్యాల యందు, ఆధ్యాత్మిక సాధనల యందు శ్రద్ధ. శ్రద్ధ అన్న దానికి వివరణ ఇదనమాట. ఎక్కడెక్కడ నీకు శ్రద్ధ ఉండాలంటే గురువాక్యం పైన, శాస్త్రవాక్యం ఆగమ, అలాగే గురువాక్యం ఆప్తవాక్యం, ఆధ్యాత్మిక సాధన యందు అంటే మనలో ఉండే స్వజ్ఞానం, వీటి యందు శ్రద్ధ కావాలి మనకి. ఈ శ్రద్ధ ఉన్న వాడికి మాత్రమే జ్ఞానం లభిస్తుంది. తదేక నిష్ఠతో ఉండి ఇంద్రియాలను లెస్సగా జయించిన వాడైన మనిషి జ్ఞానాన్ని పొందుతున్నాడు. ఇతడు శీఘ్రంగా పరమశాంతిని, శాంతి ఆచిరేణ అభిగచ్చతి. శీఘ్రంగా అతడు పరమశాంతిని పొందుతున్నాడు. ఏది ఈ తాపత్రయం అని చెప్పేసి అంటాం కదా. అది అది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అనే 3 తాపాలతో మనిషి నిరంతరం కొట్టుకుంటూ ఉంటాడంట. ఈ తాపత్రయం నుంచి మనం విడుదల పొందుతాం అన్నమాట. అదే ఎప్పుడైతే తాపత్రయం ఉపశమిస్తుందో ఇంకేముంటుంది అక్కడ? కేవల శాంతి ఉంటుంది అనమాట. పరమశాంతి అంటాం మనం దాన్ని. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా శ్యామ అంతకాలేపి బ్రహ్మ నిర్వాణముచ్యతి. ఏషా బ్రాహ్మీ స్థితి ఓ పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్థిత్వా శ్యామ అంతకాలేపి బ్రహ్మ నిర్వాణం ఉచ్యతి. ఓ అర్జున, ఇదంతా బ్రహ్మ నిర్వాణం ఉచ్యతి, బ్రహ్మ సంబంధమైన ఒక నిర్వాణ స్థితి. ఇట్టి బ్రాహ్మీ స్థితిని పొందినవాడు ఇంకా ఎప్పటికీ కూడా మోహాన్ని పొందజాలడు. ఇది జ్ఞానము, ఇది జ్ఞాన యోగము. ఇంకా ఎప్పటికీ మోహాన్ని పొందడు. అంత్యకాలంలో కూడా చర్మ లక్ష్యం అన్నమాట ఇది. ఇలాంటి స్థితిలో ఉన్నవాడు బ్రహ్మానందం అని చెప్పబడుతున్న మోక్షాన్ని పొందగలుగుతున్నాడు అని చరమ లక్ష్యాన్ని చెబుతూ ఈ జ్ఞానయోగం అనే ఈ అధ్యాయాన్ని సబ్జెక్ట్ వైజ్ గా ముగిస్తారనమాట. ఇప్పుడు చివరిగా అసలు ఇప్పటి వరకు కూడా మనం ఏం చూసాం అనే దాన్ని సారాంశ రూపంలో ఇస్తారు. ఈ యూనిట్ లో మీకు జ్ఞానయోగం గురించి ఒక చిన్నపాటి రూప సందర్శనం
క్లుప్తంగా వివరించబడింది. మనం నిజానికి వివరంగా తెలుసుకున్నాం అని చెప్పేసి అనుకుంటున్నాం. ఏం కాదు, ఇది కేవలం క్లుప్తంగా మాత్రమే పరిచయం చేయబడింది. ఇప్పుడు మనం ఒకటి అనుకున్నాం కదా, మనం చేసే ప్రతిదాన్ని కూడా ముందు శ్రవణం, తర్వాత మననం, తర్వాత నిధిధ్యాసనం. ఇప్పటి వరకు తెలుసుకున్న విషయాలన్నీ కూడాను మీరందరూ శ్రవణం చేశారు, అయిపోయింది. ఇప్పుడు మననం చెయ్యాలి. మననం చేసిన తర్వాత మీకు ఇది ఒక నిధి కింద ఈ జ్ఞాపకాల పెట్టెలో మీ మనసులో, మీ అంతరంగంలో ఒక చక్కటి నిక్షిప్తం కింద ఏర్పడుతుంది అనమాట. అది నీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆలోచనలు స్ఫురించాయి అని చెప్పేసి అంటే స్ఫురణలు. సో ఈ విధంగా మన జ్ఞానయోగం గురించిన ఈ చాప్టర్ ని మనం ఈ రోజు కంప్లీట్ చేసుకున్నాం. రేపు మరో చాప్టర్ ని చూద్దాం. జ్ఞానయోగం ద్వారా మనకి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీతలోని శ్లోకాలన్నీ కూడాను ఇవాళ చెప్పడం జరిగింది. ఈ భగవద్గీతలోని 18 శ్లోకాలు జ్ఞానయోగానికి సంబంధించినవి. మనం ఒక చిన్నపాటి పరిశీలన చేయడం జరిగింది. కాబట్టి వీటిని మీరు మననం చేస్తూ ఆ నిధిధ్యాసన చేయండి, నిధిని సంపాదించండి అని ఆశీర్వదిస్తూ, స్వస్తి ప్రజాభ్యా పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మామృతంగమయ. ఓం సహనావవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్వాదర్వి పరాపత సుపూర్వా పునరాపత. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.